నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలో నాగుపాము హల్చల్. కాంపౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల పాములు తిరుగుతున్నాయన్న విద్యార్థులు. సైదాబాద్లో ఘనంగా విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకలు. అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాలన్న సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఖాజా అబ్దుల్ రెహమాన్. సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి దీక్షా శిబిరం వద్ద నిర్వాసిత మహిళల ఆందోళన. పెళ్లైందనే కారణంతో పునరావాస ప్యాకేజ్ లిస్టులో పేర్లు తీసేశారని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాల అందజేత. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలో నాగుపాము హల్చల్ చేసింది. హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయులు కాలేజీకి వస్తుండగా నాగసర్పం 6 అడుగుల నాగుపాము కాలేజీ మెట్లపైకి రావడంతో అందరూ పరుగులు పెట్టారు. దాన్ని గమనించిన కాలేజీ ప్రిన్సిపల్ పరకాలలో పామును పట్టే అతనిని పిలిపించి పామును పట్టించారు. కాలేజీ చుట్టూ కాంపౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల పాములు తిరుగుతున్నాయని విద్యార్థులు అన్నారు. సైదాబాద్లో విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఖాజా అబ్దుల్ రెహమాన్ హాజరై విద్యుత్ శాఖలో పనిచేస్తున్న క్రిస్టియన్స్కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించి కలిసిమెలిసి ఉండాలని ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ పరిధిలో ఉన్న వివిధ విద్యుత్ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. డివిజన్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమైనాయి. అందరూ వివిధ సర్కిల్ నుంచి డివిజన్ నుంచి వచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ రాక్ చర్చ్ బిషప్ ఆధ్వర్యంలో వాళ్ళ బృందం ఆధ్వర్యంలో చాలా ఆనందంగా జరపబడ్డాయి. అందరికీ జేసీ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ చేకూరేలా ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే సెలబ్రేషన్స్ ఇక్కడ జరగాలని యాస్మాన్గఢ్ డివిజన్లో ఆనవాయితీగా నడుస్తూ ఉంది. లాస్ట్ 5 years నుంచి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అధిక మొత్తంలో హాజరయ్యి వివిధ సర్కిల్ నుంచి మన ఎస్సీ గారు, ఎస్ఐ గారు, వివిధ డిఈలు అందరూ కూడా యాస్మాన్గఢ్ డివిజన్ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను దిగ్విజయంగా ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది. యాస్మాన్గఢ్ ఈ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ ఆఫీస్ దగ్గర అధికారులందరితో, ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులందరితోనూ, అలాగే రాక్ చర్చి క్వైర్ బృందంతో, మరి అనేక సభ్యుల ఆధ్వర్యంలో, ఆస్మాన్గఢ్ ప్రాంతంలో ఉంటున్న అనేక మంది ప్రజల ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ఎంతో అద్భుతంగా జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు. ఇక్కడ కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి దీక్షా శిబిరం వద్ద నిర్వాసిత మహిళలు యువతులు ఆందోళన చేపట్టారు. పునరావాస ప్యాకేజ్ లిస్టులో ఉన్న తమ పేర్లను పెళ్లైందనే కారణంతో అధికారులు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటే తమను ఎవరు చేసుకునేవారని వాపోయారు. 2015 నుండి 2021 వరకు తాజా మేజర్లైన యువతులతో పాటు పెళ్లైన యువతులకు పునరావాస ప్యాకేజీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్య యత్నం చేసుకుంటామని హెచ్చరించారు.
ఒక పెళ్లి అయిందన్న కారణంతో మమ్మల్ని తీసి పక్కకు పెట్టిర్రు. అంటే పెళ్లి చేసుకోకుండా ఇట్లానే ఉండాలా? మరి మా అమ్మాయి నాకైతే ఏమి ఇవ్వలేదు, ప్యాకేజ్ నేను వచ్చిన కూర్చున్నాను, ఎందుకు ఇవ్వట్లేదు, మా పేరు పక్కకు పెట్టిర్రు. రేపు కనుక మా పేరు మా పేరు ఎక్కించి మాది రాకపోతే మాత్రం మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మందు డబ్బా పట్టుకొని అయితే కూర్చుంటాము. చావనీకైనా కూడా మేము వెనకాడ మా ప్యాకేజ్ మాకు రావాలి. వచ్చిన పేర్లు మీరు ఎందుకు పక్క పెట్టరు? పెళ్లి అయినందుకే. అంటే పెళ్లి చేసుకోకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అమ్మాయి దగ్గరనే ఉండాలా? వాళ్ళు అట్లా ఎవరు చూసుకుంటారు? మా ప్యాకేజ్ మాకైతే రావాలి. రేపు ఏదైనా సరే మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పొద్దున్న వచ్చి అయితే కూర్చుంటాం 8 గంటలకు. ఏ సార్ వచ్చి మాతో మాట్లాడతాడో అప్పుడు చూస్తాము. అప్పటి వరకు అయితే మా ప్యాకేజ్ అయితే మాకు రావాలి. తర్వాత ఎట్లా పనులు అవుతాయో చూస్తాం మేము. ఇవ్వకుంటే ఇలా నాకు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే నాకు పెళ్ళయింది. అదే అన్న ఆశతో నేను కూడా ఎదురు చూస్తాను కాబట్టి అందరితో పాటు నాకు కూడా న్యాయం చేయాలి, నాకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలి. ఈ ప్యాకేజ్ రాకపోతే నేను కూడా మంది దెబ్బ పట్టుకొని ఆర్డీఓ ఆఫీస్ ముందట తాగి చావడానికైనా రెడీగా నేను ఉన్నా. ఎందుకంటే నేను ఆడపిల్లగా పుట్టడం శాపమైంది. కాకపోతే మీరు ఇట్లా ఆడపిల్లలకు కష్టాలను రానివ్వకుండా మీరు ఆదుకోవాలి. కాబట్టి మాకు ఖచ్చితంగా ప్యాకేజ్ ఇవ్వాలి. ఆడపిల్లల్ని ఎక్కడ నెగలనివ్వడం లేదు. అసలు మగ ఆడ సమానం హక్కు అయినప్పుడు మగ పిల్లల్ని ఎలా చూసుకుంటారో ఆడపిల్లల్ని కూడా అట్లా చూసుకోవాలి. మగ వాళ్ళకి వచ్చినప్పుడు ఆడపిల్లలకు కూడా ప్యాకేజ్ రావాలి. అందుకనే నాకు ప్యాకేజ్ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన టీఎస్ఆర్ అతిథి గృహంలో బస చేశారు. అక్కడ వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్డీ రామకృష్ణ తదితరులు ఆహ్వానం పలికారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న రజనీకాంత్, ఐశ్వర్యలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు స్వామివారికి కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సైడ్ అన్నా సైడ్ వచ్చా సార్ వెళ్ళిపోవడం బెటర్. వస్తుంది సైడ్ వచ్చేసి కొద్దిగా 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 ఓకే ఓకే స్టాప్ 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 టెంపుల్ ఫోటో సార్ 1 సెకండ్ అటెండ్ ఫోటో
ప్లీజ్ పడిపోతారు సైడ్ తీసుకో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 2 జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ స్టోర్స్లపై దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు డోన్ పట్టణంలో తారక రామారామన్ నగర్లో ఆర్ఎంపీ అంజీ ఇంట్లో భారీగా నిల్వ ఉన్న మెడిసిన్ను గుర్తించిన అధికారులు ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో దాదాపు 2 గంటలు అక్కడే ఉండి రెవెన్యూ అధికారుల సమక్షంలో వారి బంధువులతో తాళం పగలగొట్టి మందులను సీజ్ చేశారు. ఉండాలండి మీరు ఈ ఇన్స్పెక్షన్స్లో మేము మెయిన్గా ఆర్పీ లేని అంటే క్వాలిఫైడ్ పర్సన్ లేని షాప్స్ కానీ అండ్ నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎవరైతే సేల్ చేస్తున్నారో అవన్నీ షాప్స్ మ్యాక్సిమం షాప్స్ మేము ఇన్స్పెక్షన్ చేసి మా లైసెన్సింగ్ అథారిటీకి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. ఈ ఇన్స్పెక్షన్స్ తనిఖీల్లో భాగంగానే మేము ఒక అన్లైసెన్స్డ్ ప్రిమైసెస్ని గుర్తించామండి తారక్ నగర్లో. ఇది అంజీ అనే ఆర్ఎంపీ ఈ క్లినిక్ అంటే ఐ మీన్ ఈ స్టాక్స్ అన్నీ పెట్టినట్టు మాకు సమాచారం అండి. ఇంకా మొత్తం సీజర్ అనేది మేము ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. రేపు కోర్టులో ఇవన్నీ సీజర్ స్టాక్ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఐ మీన్ నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్ మేము డిస్కస్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాల్వంచలోని అయ్యప్ప నగర్, టీచర్స్ కాలనీ, బొల్లెరిగూడెం పలు కాలనీలలో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుండి బయటకి పరుగులు తీశారు. భూకంపం రావడం పట్ల పాల్వంచ పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రెక్టర్ స్కేల్పై దాని తీవ్రత 3.2గా నమోదయ్యిందని, తీవ్రత స్వల్ప మోతాదులో ఉందని అధికారులు తెలిపారు. విశాఖ పెందుంద్రి జీవీఎంసీ 95వ వార్డులో భర్తను రాడ్డుతో కొట్టి హతమార్చింది ఓ భార్య. మృతుడిని నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుడి భార్య జగదీశ్వరిని పెందర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మార్నింగ్ మాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక డెడ్ బాడీ ఇక్కడ పడి ఉంది, లక్ష్మీపురం రోడ్డు పక్కన పడి ఉంది అని చెప్పేసి మాకు ఒక కాల్ వచ్చింది. వెంటనే వచ్చాము, విచారించాం. ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఒక గొడవ వచ్చి వాళ్ళకి ఏంటంటే విడిగా ఉంటున్నారు. భార్యాభర్తలను విడిగా ఉన్న తర్వాత వాళ్ళ భర్త వచ్చి మధ్యలో వీళ్ళిద్దరికి కేసులు ఉన్నాయి. కొన్నాళ్ళుగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కేసులు విత్డ్రా చేసుకొని చెప్పేసి భర్త వచ్చి ఇబ్బంది పెట్టి ఈ సంగతి చూస్తాను, మా ఫ్యామిలీ మెంబర్లు అందరినీ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాను అని చెప్పేసి అంటే ఆ కోపంలో రాడ్డు తీసుకొని భార్య ఆయన్ని హత్య చేసింది అని ఆవిడ అడ్మిట్ అయింది. ఇంకా కేసు విచారణ చేస్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు. ఆయన రైల్వేలో పనిచేస్తున్నాడు. అందరూ 3 సంవత్సరాల నుండి గ్యాప్లో ఉన్నారు. సస్పెన్షన్లో ఉన్నాడని చెప్తుంది. ఇంకా వివరాలన్నీ మేము గ్యాదర్ ఇద్దరు కలిసి లేరు. అందువల్ల ఈవిడ వేరేగా ఉంటుంది. ఆయన వచ్చి కేసులు విత్డ్రా చేసుకోని చెప్పి బెదిరించడానికి వచ్చినప్పుడు కొట్టిందని చెప్పి రాత్రి 11-12 మధ్యలో జరిగిందని చెప్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం పర్వతమాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోప్వేల నిర్మాణానికి ముందుకు రావడంతో ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈగలపెంట శ్రీశైలం మధ్య రోప్వే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అన్నమయ్య సహస్ర గలార్చన కార్యక్రమం వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రవచనాలతో మంత్రముగ్ధులయ్యారు. రాచవేడు అన్నమయ్య కళాపీఠం వైసీపీ నాయకులు తొగటి వీరక్ష త్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయ ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాంత్ రెడ్డి గారిని, దశరథ రెడ్డి గారిని, మన వీరాంజనేయ ప్రసాద్ గారిని విజయంలో ఆహ్వానిస్తున్నాం. అన్నదానం ప్రసాదం చేశారు. దయచేసి అందరూ కూడా తిరుమల నుంచి లడ్డు ప్రసాదం కూడా తీసుకొచ్చాం మీకోసం. అన్ని కార్యక్రమాలు దయచేసి అందరూ ఆశాంతం విని భగవంతుని యొక్క కటాక్షం ఈరోజు మీకు లభించింది. ఎన్ని
స్వామివారు ఎంత భక్తిగా నివేదన చేశారు. కాబట్టి మనందరం కూడా రామానుజుల వారి యొక్క బాటలో స్వామి. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ జిల్లా కలెక్టర్ మనజర్ జిలానీ సామున్ ఆదేశాల మేరకు నంద్యాల లీగల్ మెట్రాలజీ అధికారి అనిత సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తోపుడు బండ్ల మీద పండ్లు అమ్మే వ్యాపారస్తుల ఖాతాలు చెక్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు జరిమానా విధించారు. నా పేరు అనిత, ఇన్స్పెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ నంద్యాల. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్స్కి వచ్చామండి. ఫ్రూట్స్ ట్రేడ్ పైన ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే చాలామంది ముద్ర వేయించుకోలేదు. టైం అయిపోయింది. అన్వెరిఫైడ్ సిఐ వెయిట్స్ వాడుతున్నారు. నేను ఇన్స్పెక్షన్ చేసి వాటిని వెరిఫై చేసి చూసి కేసు రాసి ఫైన్ కట్టించానండి. నెక్స్ట్ ఇటువంటి తప్పిదాలు జరగకుండా వాళ్ళకి నేను సూచనలు ఇచ్చాను. తిరుమల శ్రీవారిని ఏపీ కార్మిక శాఖ మంత్రులు గుమ్మనూరు జయరాం, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే శ్రీదేవి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాక్షి వాళ్ళకి అర్థం వస్తున్నారు. సాక్షి వాళ్ళకి అర్థం వచ్చేస్తారు. టికెట్ లేదండి నెక్స్ట్ 2024 అడుగు నీకేంగా రెడీ సార్ ఏమమ్మా రజనీకాంత్ మొత్తం మిమ్మల్ని ఆడుతున్నాడు. నేను రాలేదు కదా పెట్టండి బా. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క 4000 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని ఇటీవల స్టీల్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన డాష్ బోర్డ్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ జేవీఎంసీ సిపిఎం కార్పొరేటర్ గంగారావు స్పష్టం చేశారు. 4000 ఎకరాల భూమి ప్రతిపాదించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర స్టీల్ మంత్రి నిర్వహించే డాష్ బోర్డ్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకు హాజరవుతున్నారో ప్రభుత్వం తెలియజేయాలని అన్నారు. ఇప్పటికే కేంద్ర బీజేపీ సర్కారు టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, అదానీ, పోస్కో గ్రూపులతో ప్రీ బిల్డింగ్ సంప్రదింపులు, రోడ్ షోలు నిర్వహించినట్లు తెలుస్తున్నదని, అలాగే కంపెనీ వాల్యుయేషన్ను కూడా రహస్యంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని వార్తలు వస్తున్నాయని అన్నారు.
ఇటీవల పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యొక్క భూముల్లో 4,000 ఎకరాల భూమిని రాష్ట్ర అవసరాలకు కావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. 4,000 ఎకరాల భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీకు నచ్చినటువంటి వాళ్ళకి అమ్ముకోవచ్చు అనేటువంటి సంకేతాలు నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినట్లు కూడా అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే వాస్తవమైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఇంకేమి ఉండదనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 4,000 ఎకరాల భూమిపైన వెంటనే స్పందించాలి, రాష్ట్ర ప్రజానీకానికి వివరణ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4,000 ఎకరాలు దేనికోసం అడిగారు, ఏ అవసరాల కోసం అడిగారు? ఈ 4,000 ఎకరాల కోసం నరేంద్ర మోడీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏమిటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి దీనికి ముడిపెట్టినట్లే కానీ మేము భావిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలో నాగుపాము హల్చల్. కాంపౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల పాములు తిరుగుతున్నాయన్న విద్యార్థులు. సైదాబాద్లో ఘనంగా విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకలు. అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాలన్న సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఖాజా అబ్దుల్ రెహమాన్. సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి దీక్షా శిబిరం వద్ద నిర్వాసిత మహిళల ఆందోళన. పెళ్లైందనే కారణంతో పునరావాస ప్యాకేజ్ లిస్టులో పేర్లు తీసేశారని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాల అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.